దేహం పట్ల అంతా ఇదనమాట. ఇది మనం వాడుకుంటా. ఇప్పుడు సపోజ్ చూడండి, మంచి షర్ట్ వేసుకోవాలి, మంచి చీర కట్టుకోవాలని ఉతుకుతాం, నీటిగా ఇస్త్రీ చేస్తాం, చక్కగా దాన్ని మడత అలా పెట్టుకుని కట్టుకుంటాం. అంతేగాని 24 గంటలు ఆ బట్టలు ఇలా ఒంటి మీద ఇలా పెట్టేసుకుని ఇలా ఏం నలిగిపోంగా మనం. కానీ దీని మీద ఎందుకు అంత ఇది పెట్టేసుకుంటున్నాం? ఇది అంతే. ఆలోచించండి, ఇదొక ప్రతిబంధకం మనకు, మన ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి ప్రతిబంధకం. అందుకనే పూర్వం రోజుల్లో ఋషులు కానీ ఋషిపత్నులు కానీ దేహం మీద ఎక్కువగా అంత ఖర్చు పెట్టేవారు కాదు వాళ్ళు. ఈ రోజు ప్రపంచంలో దేహాత్మ భావనే 100కి 100 పాళ్ళు. డబ్బు ఖర్చు అయ్యేదంతా కూడా ముఖానికి, ముక్కుకి, చర్మానికి, కళ్ళ కింద, కళ్ళ పైన, కంటి లోపల, ముక్కు లోపల, ఈ ఒంటి మీద రంగురంగులు పచ్చబుట్లు పొడుస్తాడు, దాని మీద వజ్రాలు పెడతాడు, పళ్ళకొకటి పెడతాడు, ముక్కులోకి ఒకటి పెడతాడు. వీటితో చేసేస్తున్నారు. ఈ జుట్లు చూస్తే రకరకాలు. మొత్తం మన సంపద, డబ్బు ఖర్చంతా కూడా దేహం మీదనే, మొత్తం దేహం మీద. ఒళ్ళు తగ్గాలని కొంత, ఒళ్ళు పెరగాలని కొంత, ఎముకలు మారాలని కొంత, చెముకలు మారాలని కొంత, చర్మం మార్చుకుని కొంత. దేహాత్మ భావన అంత దృఢమైపోయింది. ఆ రోజు ఋషులు అసలు వాళ్ళ తేజస్సు ఏమిటి, వాళ్ళ వర్చస్సు ఏంటి, వాళ్ళ యొక్క శక్తి ఏంటి, అసలు వాళ్ళ రూపేంటి, వాళ్ళ ఇదేమిటి. వాళ్ళు పూర్వం రోజుల్లో ఏమీ లేదు, జస్ట్ సింపుల్ గా పసుపు రాసుకునేవారు ఆడవాళ్ళు. ఆ నూనెతోటి తలంటు స్నానం చేసేవారు, పసుపు రాసుకుని స్నానం చేసేవారు, బొట్టు పెట్టుకునేవారు, శుభ్రంగా ఒంటి నిండా చీర కట్టుకుని ఉండే నగలు ఆభరణాలు వేసుకునేవారు, పూలు పెట్టుకునేవారు. అసలు ఆ లక్షణం, ఆ సౌలభ్యం చూడండి. అంత సింపుల్ గా బ్రతకడం, అంత ఒక మంచి ప్రొఫౌండిటీ చూడండి. ఎవరికైతే దేహం పట్ల ఆలోచన కానీ తక్కువ ఆలోచన చేస్తాడో వాడు ఎక్కువ అంతర్ముఖుడై ఉంటాడు. మీరు చూడండి, సైంటిస్టులు ఉంటారు కదా, పెద్ద పెద్ద సైంటిస్టులు చూడండి మీరు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో, శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పరిశోధన చేసి 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 వాళ్ళ గడ్డాలు పెరిగిపోతుంది, వాళ్ళకి జుట్టు పెరిగిపోతుంది, వాళ్ళ చర్మం, వాళ్ళంతా స్నానాలు కూడా పట్టించుకోరు. పరిశోధన చేసి 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 వాళ్ళు అనుకున్న ఆ సూత్రాన్ని కనుగొనే సమయానికి అబ్బా వాళ్ళకి కలిగిన ఆనందం అంతా ఇంత. శాస్త్రవేత్తలకే అంత స్థాయిలో అలా ఉంటుంది, దేహాత్మ భావన ఉండదు. అలాంటిది ఋషులు. ఆధ్యాత్మిక సాధనలోకి మనం వెళ్ళాలనుకుంటే ఆ దేహం పట్ల ఎంత తక్కువ ఆలోచించండి. నేను కాదనను, మంచి బట్ట వేసుకోండి, మంచి ఇది కొనండి, మంచి చేసుకోండి. స్వామీజీ మీకు మా ఆవిడ ఎంత చీర కడుతుందో తెలుసా అండి? ఎంతో 6 గజాల 9 గజాలు, నాకు 8 గజాలు, ఎవరైనా చీర అంతే ఉంటుంది. అదే గజాల గురించి చెప్పట్లేదండి, ఖరీదు ఎంత తెలుసా? ఎంత అన్నాను. మినిమం 50,000 లేదంటే మా ఆవిడ ఒంటి మీద చీర ఎక్కనివ్వనండి నేను. 50,000 పెట్టి చీర కడుతుంది. ఆ చీర 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు కడతామని తర్వాత తీసేది. అదే 500 రూపాయలకు కూడా సరిపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ భావన, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎంత బహిర్ముఖులమవుతున్నాము, ఎంత బహిర్గతమవుతున్నాము. సింప్లిసిటీ అండి. సాధకుడు అంటే చాలా సింపుల్ అయిపోవాలి. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, కొడుకు వెళ్ళి మామూలుగా అమ్మ నేను ఊరెళ్ళొస్తానని దండం పెట్టుకున్నాడు అనుకుందాం, నైనా వెళ్ళానైనా చల్లగా అంటుంది. కానీ అదే కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టకుండా ఆవిడ అలా కౌగిలించుకుని ఆవిడతో ప్రేమగా మాట్లాడి ముచ్చటించి ఆవిడతో ఆప్యాయంగా ప్రేమను పంచుకుని, అమ్మా నేను వెళ్ళొస్తాను, మర్చిపోకు, నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను, ప్రేమగా పలకరించారనుకోండి, అక్కడ ఆవిడ దీవిస్తుంది, ప్లస్ ప్రేమను కూడా పంచుతుంది. దండం పెట్టుకుంటే ఆయన జాగ్రత్తగా వెళ్ళరాయన, చల్లగా వెళ్ళరానాయన దీవిస్తుంది. కానీ ఇదండి కావాలి. నాతో పాటు కూడా అనకాపల్లిలో ఎక్కాడు ట్రైన్లో, విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేస్తున్నాను విజయవాడ. వీడు అనకాపల్లిలో ఎక్కాడు. అనకాపల్లిలో బెల్లం దిమ్మలు ఫేమస్ అక్కడ. వీడు మొట్టమొదటిసారి ట్రైన్ ఎక్కిస్తున్నారు. వాళ్ళు వచ్చి వీడిని ఎక్కించేశారు. వీడు విజయవాడకి వెళ్తున్నాడు, వాళ్ళకి ఎవరికో ఇవ్వాలి ఆ బెల్లం దిమ్మ. వీడు నెత్తి మీద పెట్టుకుని నా పక్కనే కూర్చున్నాడు సీట్లో. దింపడు. అది దింపరా ఇవంటే, దింపనండి ట్రైన్కి బరువు అండి అంటాడు.
నేను నాకు టికెట్ తీసుకున్నానండి, దింపనండి అన్నాడు. నేను ఇటు తిరిగితే ఇది గుద్దుకున్నప్పుడు ఇదంతా గీసుకునేది చెప్పుకోండి. నేను కొద్దిగా జరిగాను. నేను నా బ్యాగ్ అది పక్కన పెట్టి, నాయన ఏదో చూస్తుంటే ఎలాగో నీకు మోస్తున్నావు, ఇది కూడా చూసుకుంటుండు, చాలా సిన్సియర్గా ఉన్నాడు వాడు. సరే అప్పచెప్పి నేను ఇలా బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళొచ్చాను. వాడికి కూడా కలిగింది ఆలోచన వెళ్ళాలని. వాడు దిమ్మ నా చేతిలో పెట్టి, దింపకండే నేను వదిలేసి చూస్తానంటాడు. ఇది ఎందుకు మొయ్యాలరా అంటే, అబ్బాయి ట్రైన్కి బరువు కదా అంటాడు. ఒరే నిన్ను మోసేదే ఇదే, దీన్ని కింద పెట్టినా అదే మోస్తుంది, అదే బరువే. ఆలోచించుకోదే. అలాగనే మనం బరువులు మోసేస్తున్నాం ఒక్క ఈ దేహాన్ని దృష్టిలో పెట్టుకుని. అందుకని ఇక్కడ శంకర్లు దాన్ని ప్రతిబంధకము అన్నారు. ఇదంత త్వరగా దాటగలిగే అంశం కాదండి, పెద్ద దెయ్యం ఇది, పెద్ద దెయ్యం ఇది. అంత సామాన్యమైన దెయ్యం కాదు ఇది. ఈ దెయ్యం కోరల నుంచి మనం బయటపడ్డామా రెండో మజిలీ మొదలవుతుంది. ఇది ఏది లేకుండా నాహం దేహం కోహం సోహం, నేనండి ఆ మూల తలంపునండి ఆత్మనైపోయానండి, ఇవన్నీ ఊహలు వద్దండి. అలా అనుకుని కూర్చుంటే ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ప్రతిబంధకాల్ని విచారణ చేయండి. నేనేది వదిలిపెట్టమనండి, చూడండి గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టమనండి. మనంగా ఉండి నటించాం, మనం తేడాగా చేసుకుంటే నటిస్తాం. నటించడానికే రకరకాల రంగులు పులువుకోవాలి. వాస్తవంగా ఉండాలంటే ఏమీ పులువుకోకలేదు, వాస్తవంగా అలా ఉండడమే, హాయిగా ఉండడమే. కాబట్టి ఇక్కడ కూడా దేహం మొట్టమొదటి ప్రతిబంధకం. ఆ దేహాన్ని విచారణ చేయండి. మీకేం అక్కర్లేదు, ఒక చిన్న రహస్యం చెప్తాను. ఈ విచారణ, ఈ సాధన అంటే మీరు ఎవ్వరు వద్దండి. మీ ఇంట్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరుగా ఉండగలిగేటువంటి ఆ సమయాన్ని ఎంచుకొని, ఓ గది, ప్రశాంతమైన గది, అక్కడ ఎవరు వచ్చి తలుపులు కొట్టేయకూడదు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మీరు అలా కూర్చుని మీ శరీరాన్ని బయటంతా ఒక్కసారి అలా చూసుకోండి. మీ లోపల కూడా చూసుకోండి. అవయవాలు, ఇంద్రియాలు, పరికరాలు, రక్తము, మాంసము, కింద చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, అవి ఇవి, మెడ, ఈ నరాలు, నాడీ మండలం, బుర్ర, ఇవి, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, మొత్తం మీ యొక్క భౌతికమైనటువంటి ఆకృతిని బాహ్యము అంతరంగాను మీరు అలా ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఒక్కసారి మీ అనాటమీని అంతా కూడా ఒక్కసారి మీ యొక్క ఈ భౌతిక కాయాన్ని లోపల బయట అంతటా చూడండి. ఎలా ఉంటుందనంటే ఏదో గొట్టంలాగా ఉంటుందండి. ఇలాగా ఒక పైపు ఉంటుంది చూసారా, ఇక్కడి నుంచి ఇలా ఒక పెద్ద పైపు లాగా అనిపిస్తుంది. ఈ పైపులో మనం అలా తిరుగుతూ ఉన్నాం, ఈ పైపులో మనం తిరుగుతూ ఉన్నాం, ఈ పైపును తిప్పుతూ ఉన్నాం. అంటే ఈ ప్రతిబంధకం పోయిందనంటే తేలికైపోతాం. రమణ మహర్షి హాయిగా గోచి పెట్టుకుని కూర్చోగలిగారంటే ఆ భౌతికంగా దేహానికి ఆయన ఎంత విలువిచ్చారో చూడండి. రమణ మహర్షిని మనం ఈరోజు పొగిడేస్తున్నాం, కానీ ఆయన చేసిన సాధనని మనం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన దేహానికి ఆవగింజంత విలువ కూడా ఇవ్వలేదు. తినాలి, ఆహారము, నిద్ర, ఇవన్నీ ఉంటాయి, అవి ఇవ్వండి అంతే. ప్రాకృతికంగా ఈ దేహానికి ఏం ఇవ్వాలో ఇవ్వాలి. తర్వాత ప్రాణము నేను కాను. ఇంద్రియాణి, ఈ ఇంద్రియాల యొక్క ధర్మాలు నాది కాదు, దేహ ధర్మాలు నాది కాదు, ప్రాణధర్మము నాది కాదు, ఇంద్రియ ధర్మాలు నాది కాదు. ఇంకేంటి? చలాం బుద్ధి. ఇక్కడికి వచ్చాం మనం, అంటే మనోబుద్ధుల దగ్గరికి వచ్చాం. అంటే లోపల ఏమైపోతుందనంటే ఈ శరీరంతో నేను తాదాత్మ్యం చెందినంత వరకు దీనికి నొప్పి అనిపిస్తే ఇంకా నాకు నొప్పే, తట్టుకోలేము, అరుస్తుంటాం. దీంతో తాదాత్మ్యం తెంచుకున్న తర్వాత ఎంత పెద్ద గాయం ఉన్నా నేనేం పట్టించుకుని అలా పడుంటాను. ఏమైంది అక్కడ? నాకు ఈ దేహంతో తాదాత్మ్యం లేదు, నాకు ఈ దేహంతో ఏ రకమైన సంబంధం లేదు. ఎందువల్ల లేదు? ఏ పరికరం ఈ దేహంతో తాదాత్మ్యం చెంది ఈ దేహం యొక్క ధర్మాలన్నీ స్వీకరించి తనదిగా భావించి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది? అది ఏం పరికరం? అది చలాం బుద్ధి. ఆ అంతఃకరణ, ఆ మనోబుద్ధులే అది మేలుకున్నప్పుడు దేహంతో పెనవేసుకుంటుంది, ఈ దేహం నేనంటుంది. ఆ అంతఃకరణ విత్తురాయిపోతే ఈ దేహం ఎలా పడుంటుంది, పట్టించుకోదు. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ఒక ఊర్లో.
ఆ ఫంక్షన్ లో ఒక ఆవిడ వచ్చింది, నాకు బాగా తెలుసు ఆవిడ, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఆవిడ ఆ ఫంక్షన్కి ఎంత ఎక్సలెంట్ గా తయారైంది. మంచి పెద్ద బార్డరు, పెద్ద పట్టు చీర, ఓ విపరీతమైన ఆకర్షణ, చాలా బాగుంది ఆ చీర. అంత చీర, నగలు అన్నీ వేసుకుని నిజంగా లక్ష్మీదేవిలాగా అలా నడిచొచ్చింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాతో పలకరించారు, స్వామి మీరు ఎక్కడుంటున్నారు, ఎలాగా చాలా రోజులు ఏంది లాగా, మీరు మా ఇంటికి వస్తారా? వస్తాను. తీసుకెళ్లారు, ఆయన వాళ్ళ ఆవిడ అందరూ వచ్చారు, కారులో తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను హాల్లో కూర్చోబెట్టి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చావిడ, నేను ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో వస్తానన్నా. ఈ బంగారం గింగారం ఇది మొత్తం అంతా వేసుకునేది, అది చెవులకి కళ్ళకి ముక్కులకి అన్ని నింపింది, ఎక్కింది, తొక్కించింది, అంతా కూడా మొత్తం ఇప్పేసింది ఆవిడ. జస్ట్ ఒక నల్ల పూసలో ఒక చిన్న ఇది మంగళసూత్రం వేసుకున్నటువంటి ఒక తాడ, అంతే సింపుల్ గా. మామూలు చీర, కాటన్ శారీ అలా కట్టుకుని శుభ్రంగా తుడుచుకుని జుట్టు అలా ముడేసుకుని అలా వచ్చింది. స్వామీజీ మీరు పలహారం అని తీసుకుంటారా? ఇదేంటిది, ఇదేంటమ్మా, ఎంత బాగుందమ్మా అసలు ఆ పట్టు చీర, ఆ నగలేసుకుని లక్ష్మీదేవిలా ఉన్నామమ్మా, అప్పుడే తీసేశారా అన్నాను. తీసేశానండి. ఎందుకమ్మా ఇది? ఇటువంటి ఎలా ఉన్నారు? స్వామి ఇది మొయ్యలేవండి, ఇది బరువు, మొయ్యలేము, ఆ పట్టు చీర బరువు, ఆ నగలన్నీ బరువు, వేసుకోండమ్మా. నేను వేసుకోలేనండి అలాగా, ఈ రాత్రంతా అలా వేసుకో. రాత్రంతా వేసుకుని పడుకోమంటారా? నిద్ర పట్టదు. బరువు అమ్మా, బరువు స్వామి మీకు తెలియదు. మీరు ఆడవాళ్ళు అయి ఉంటే అప్పుడు మీరు కట్టుకుంటే తెలుస్తుంది. లేదా ఇప్పుడు మీరు మామూలుగానే కట్టుకుని చూడండి ఎలా ఉంటుంది, అన్ని ఇష్టాన్ని వేసుకోండి. అంత బరువు ఎలా భరించావమ్మా? తప్పదు, ఫంక్షన్కి వెళ్తాం కదండి, తప్పదు. ఇలా వెళ్తే బాగుండదు కదండి, ఇలా వెళితే బాగుండదు, అలా వెళితేనే చాలా బాగుంటుంది. ఈ నిర్ణయం ఎవరిది? మనది. ఎన్ని ఏంటండి అసలు, ఎవడు ఊహించుకోమన్నాడు, ఎవడు నెత్తిరి పెట్టుకోమన్నాడు, ఎవడు దీన్ని తీసేయమన్నాడు, ఎవడు దాన్ని తిట్టమన్నాడు, ఎన్ని ఏంటి అసలు, ఎక్కడ ఇవన్నీ కలుగుతున్నాయి? శరీరం అడిగిందా? కాదు. చలాం బుద్ధి, ఈ బుద్ధి ఒక క్షణం అలా ఆలోచిస్తుంది, మళ్ళీ అయిపోగానే విసుగండి. ఇంకొకరు ఆవిడ ఏంటంటే బయటికి వెళ్తూ ఉంటే, మేము ఏదో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఒకరింట్లో, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లారు. ఆవిడ మామూలుగా పుట్టావిడే, కొద్దిగా చిన్న ఆవిడ. బయటికి నేను నిలబడున్నాను, ఆవిడ వచ్చింది, వాళ్ళ ఆయన వస్తున్నారు. ఇప్పుడు ఆయనతో సమానమైన హైట్ అయిపోయింది ఆవిడ. ఇది ఎలా అయిపోయిందని కింద చూశాను, ఇంత పెద్ద చెప్పులు వేసుకున్నారు. అది వేసుకుని ఆవిడ నడవడం కూడా, మేము పాదుకులు వేసుకుని నడుస్తాం, కురుకుం 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 అన్నట్టు. ఆవిడ అడుగులో అడుగు అడుగులో అడుగు అంటే ఇప్పుడు ఈవిడ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనపడాలి. సరే, ఇంకా ఆవిడ యాతన, మేము వెళ్ళిన చోటలో ఆవిడ నడవలేదు. ఆగండి, పరిగెడతారు ఏంటంటే వీడు అలా నల్లబడిపోవడం. అంతా అయిపోయింది, ఇంటికి వచ్చాం. ఆ చెప్పు ఇది అవతల పారేస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఈ హీల్స్ తిట్టుకుంటుంది. ఇది వేసుకోవాలనిపించింది ఎక్కడ? నేను కాళ్ళు అడిగా, ఏదడిగింది? చలాం బుద్ధి. మళ్ళీ ఇప్పేయాలి, బరువు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది కావాలి, ఇది వద్దు, ఇది అవును, ఇది కాదు. ఇది ఒక స్థిరం లేదే. ఆ స్థిరం లేని, స్థిరత్వం లేనటువంటి ఆ మనోబుద్ధులు కూడా నేను కాను. నేను స్థిరమైన వ్యక్తిని. ఈ బుద్ధి లేస్తుంది, బుద్ధి పడిపోతుంది, మనస్సు మేలుకుంటుంది, మనస్సు పడిపోతుంది, ఇంద్రియాలు పనిచేస్తుంటాయి, ఇంద్రియాలు ఆగిపోతాయి, క్షీణించిపోతాయి, దేహం దేహ ధర్మాలతో ఉంటుంది, అది కూడా పరిణామాలు పొంది నశించిపోతుంది. కాబట్టి దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధి. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏంటనంటే శూన్యం. ఇప్పుడు ఇక్కడ ఇదొక పెద్ద ప్రతిబంధక, ఇదొక మహారాజ్యం. ఏంటనంటే నిద్రపోతే మనకు అనిపిస్తుంది ఇంకేమీ లేదు, శూన్యం. పడుకుంటే శూన్యం, ఇంకా లేస్తే ఏమీ లేదని. ఒకసారి రామకృష్ణ పరమహంస కూడా ఒక చక్కటి కథ చెప్తారు, చాలా అమోఘమైన ఉపమానం చెప్తారు. ఒక పెద్ద యోగి,
ఆ యోగి ఏంటంటే ఒక రాజ్యానికి వస్తారట. ఆ రాజ్యంలోకి వచ్చి ఆయన ఏమంటారనంటే, నేను సమాధిలో కూర్చుంటే 6 నెలలు లేవను అంటాడు. రాజుగారు అంటారు, 6 నెలలు లేవవా? సమాధిలో కూర్చుంటే 6 నెలలు లేవవా? అయ్య బాబోయ్, నీకు ఇంకా అన్నపానీయాలు ఏమి స్పృహ ఉండదు, ఏముండదు, పరీక్షించుకోండి. నువ్వు నిజంగా 6 నెలలు కూర్చుంటే నీకు నా రాజ్యంలో సగం ఇచ్చేస్తాను మొత్తం. ఇంత గొప్ప యోగిని నేను చూడలేదు. సరదా పుట్టింది రాజుగారికి ఇచ్చేస్తానన్నాడు. ఈయన ఒప్పుకున్నాడు. ఊరందరూ వచ్చారు. ఈయనకి సమాధిలాగా గుహ కట్టారు. దాంట్లో ఈయన దింపారు. రోజులు రాసుకున్నారు. అంతా అక్కడ కాపలాదారిని కూడా పెట్టారు. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది. ఈ యోగి ఎలా సాధనలో చేస్తూ అంతర్ముఖుడి సమాధిలోకి వెళ్ళిపోయాడు. 5 నెలలు అయిపోయింది. 5 నెలల 20 రోజులు అయిపోయింది. ఆ రాజుగారంగా వచ్చేస్తాడు ఇతను. రాజుగారు చాలా ఆనందపడిపోయాడు. అసలు వీడు ఉన్నాడా లేడా ఏంటి, తీస్తే ఎలా ఉంటాడు చూడ్డానికి వీళ్ళు ఊరిపోయాడు. 6వ నెల పొద్దుంతో అయిపోతుంది. ఊరందరూ వచ్చేశారు. ఊరందరి సమక్షంలో అదంతా పగలగొట్టి పైనంతా అది తీస్తే ఇతను ఆపిల్ పండులాగా అలా ఉన్నాడనమాట. సరిగ్గా 6 నెలల ఆ క్షణం ఏదైతే అయిందో సరిగ్గా మైండ్ లేచి కళ్ళు తెరిచాడు, చూశాడు. అందరూ ఉన్నారన్నమాట. అందరూ చప్పట్లు కూడా ఇస్తున్నారు. అబ్బా, ఈయన ఏమిటి అసలు, ఈయన మనిషి, ఈయన ఏమిటి అసలు, అందరూ ముట్టుకుని ఆయన మీద పడిపోయి దండాలు పెట్టేస్తున్నారు. రాజుగారికి అర్థం కావట్లేదు, మర్చిపోయింది, అలా నిలబడున్నారు. ఆయన ఏమిటైపోయిందండి. ఈయన యోగి గారు వచ్చి, రాజా ఏది సగం రాజ్యం ఏది అన్నాడు. ఆయన రాజుగారికి మర్చిపోయిందట. ఏంట్రా 6 నెలలు నిన్ను నువ్వు మరిచిపోయి ఉన్నావు. ఈ రాజ్యం ఇస్తానన్న సంగతి 6 నెలల క్రితం మాట. అసలు నువ్వే లేవి 6 నెలలు, సమాధిలోకి వెళ్ళిపోయావు. లేవగానే నా రాజ్యం ఎక్కడ సగం రాజ్యం ఇస్తానని ఎలాగ చెబుతున్నావు అన్నాడట. అప్పుడు ఆ యోగి అన్నాడట, రాజా నేను సమాధిలో ఉన్నాను కానీ నువ్వు 6 నెలల తర్వాత సగం రాజ్యం ఇస్తానన్నావే, ఆ వృత్తిని అలా లోపల పెట్టి అలా పడుకున్నాను, అది ఉంది లోపల. అందుకని నేను సమాధిలో నుంచి రాగానే ఆ వృత్తి కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఏది పోదండి, శూన్యమేది కాదు. ఇప్పుడు మనం పడుకున్నాం అనుకోండి, నిద్రలోకి వెళ్ళేటప్పటికీ మనకు అనిపిస్తుంది ఏమీ లేదని, కానీ అన్ని బయట ఉన్నాయి కదా. అలాగని లోపల కూడా ఉంటుంది. ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్టుగా వ్యక్త రూపం కాదు, అవ్యక్త రూపంలో ఉంటుంది, అవ్యాకృతమై ఉంటుంది, అన్మానిఫెస్టెడ్ ఫామ్ గా ఉంటుంది, బీజ రూపంలో ఉంటుంది. అందుకని చూడండి, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్. ఒకవేళ శూన్యం అయిపోయింది అనుకోండి, నిద్రలోకి వెళ్ళిపోగానే అన్ని శూన్యాలు అయిపోయాయి అనుకోండి, మళ్ళీ వీడు ఉదయం లేవగానే వాళ్ళ ఆవును తీసి నీవెవరు, పిల్లల్ని తీసి మీరెవరు, ఇక్కడ ఎక్కడున్నాను అంటే తేడాలు అయిపోతాయి మొత్తం అందరికీ. అంటే ఉదయం లేవగానే మళ్ళీ దక్షిణామూర్తి క్లాస్కి వెళ్ళాలి, ఇదిగో ఈ శ్లోకం చెప్పాలి, నిన్న 3 శ్లోకాలు అయ్యాయి, ఈరోజు 4వ శ్లోకం చెప్పాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శూన్యం అయిపోయి ఉంటే వచ్చేస్తుందా? లేదు. ఇవన్నీ కూడా రాత్రి పడుకునేటప్పుడు అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోయి ఉన్నాయి, ఆ నిద్రలో ఉన్నాయి, శూన్యం కాదు, ఉంది. ఇవన్నీ ఎలా ఉంది? బీజ రూపంలో ఉంది. మళ్ళీ ఉదయం లేవగానే బాగా చూడండి, ఆ బీజం మళ్ళీ మొలకెత్తి చెట్టయి గుర్తుకొచ్చేసింది. అంటే గుర్తులో పెట్టారు, దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. అంటే ఈ రాత్రి అది పోలేదుగా, అది ఉందిగా. ఎక్కడుంది అది? లోపలే బీజ రూపంలో ఉంది. వ్యక్తం కాలేదు కానీ బీజ రూపంలో ఉంది. కాబట్టి శూన్యం కాదు, అక్కడ నేను అనేటువంటి ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడంటారు శంకరులు, స్త్రీ బాల అంద జడ ఉపమాస్వహమితి భ్రాంతా భృశం వాదినః. ఇవన్నీ ఒట్టిదయా, ఇదంతా పుట్టిడి పురాణాల మాటలు, ఇవన్నీ ఏమీ లేదు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఎవరు నమ్మకండి అని మాట్లాడే వాదులు కూడా ఉన్నారు. భృశం వాదినః, భృశం వాదులు. ఇవన్నీ ఉంటిదయ్యా, ఈ శరీరం అట, స్థూల సూక్ష్మ కారణ శరీరాలట, ఆత్మ ఒకటి ఉందట, ఈ చచ్చిపోతే ఎక్కడికో జీవుడు వెళ్తాడట, మళ్ళీ పునరపి జననమట, మళ్ళీ పుడతాడట, ఈ కర్మలన్నీ అవ్వాలట, సాధన చేయాలట, మోక్షం పొందాలట, భగవత్ తత్వమట, పరమార్థ తత్వమట. ఇవన్నీ ఏమీ లేదు. అందుకని వాడు ఏమంటాడు? వాడు ఒకటే మాట మాట్లాడతాడు, చారువాకుడు వాడు.
వాడు ఒకటే మాట, నాస్తికవాదంలో వాడు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. నాస్తిక సిద్ధాంతంలో చారువాకుడు ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతం. వాడు ఏమంటాడు తెలుసండి, మరణాత్ అన్యః నాస్తి మోక్షో నామ పురుషార్థః. చచ్చిపోతే ఇక్కడ అన్ని అయిపోయినట్టే, కాల్చేస్తారు కదా, గుప్పిడి బూడిదైపోతే మళ్ళీ రావడం ఏంటి? అందుకనే వాడంటాడు, యావజ్జీవేత్ సుఖం జీవేత్, బతికినంతకాలం సుఖంగా బ్రతుకు. ఎలా బ్రతుకుతావు? నీ ఇష్టం. రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసి పప్పుకూడు, అప్పు చేసి తప్పుకూడు. నువ్వు ఎలా బతికితే ఏం సంబంధం లేదు. ఈ పాపాలు పుణ్యాలు స్వర్గాలు నరకాలు మంచి చెడు ధర్మము అధర్మము మోక్షము బంధం ఇవన్నీ పుక్కిడి మాటలు. భస్మీభూతస్థే దేహస్య పునరాగమనం కుత, చచ్చిపోయి కాల్ చేసి బూడిదైపోయి గంగలో కలిపేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్తావట, మళ్ళీ తిరిగి వస్తావట, జన్మెత్తుతావట. ఈ పాపాలట పుణ్యాలట అవన్నీ పుక్కిడి పురాణాలు మాటలు. ఈ వేదాలట శాస్త్రాలట సాధన చేయాలట ఋషులట. చీచి చీచి పనికివాడి మాట. కాబట్టి మరణాత్ అన్యో నాస్తి మోక్షో నామ పురుషార్థ. చావడం కంటే వేరే ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ. మోక్షం, చచ్చిపోతే మోక్షమే. పుట్టడం బంధం, చచ్చిపోవడం మోక్షం. అలాగైతే ఇప్పుడు చచ్చిపో, మోక్షం కదా అంటే అలా కాదు, నాకు బతకాలనుంది. ఎందుకు? బతుకుతాం బతికినంత కాలం, తర్వాత ఎలాగో చేస్తాం. సరే రా ముందుకు రా, ఇంకా ఏంటి చెప్పు. నహి కశ్చిత్ ఈశ్వర కర్త పరలోక కథా వృధా. ఈ సృష్టికర్త ఒకడు ఉన్నాడట, దేవుడట, పరలోకమట, ఈ లోకమట, భూలోకమట, సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలు, బ్రహ్మాండము, పిండాండము, ఎన్ని కథ, వృథా కథ. కూర్చోబెట్టి దీన్ని ఎంత బాధలు పెడుతున్నాం. నిజంగా వీడి సిద్ధాంతమే శాస్త్రం అయితే జన్మ లేదు, మోక్షం లేదు, తవలో లేదు, తొక్క లేదు, ఏమీ లేదు, ఈ వల్లకాడేం లేదు, అంతా ఉట్టిదే. అన్ని పుక్కిడి పురాణాలు, చేతగాని వాడి మాటలు ఎంత మాట్లాడుకోవడం, ఎంత పనికి మాలిన మాటలు. సైంటిఫికల్ గా ప్రూవ్ చేయమను ఏమన్నా ఉంటే ఇన్ని మాట్లాడతాడు. నాతో ఒకతను ఇలానే మాట్లాడాడు. ఇవన్నీ ఏమి లేదండి, ట్రాక్. ఎన్ని నేను ఒప్పుకోనండి, ట్రాక్. ఏం వేదాలు, ఏం శాస్త్రాలండి, ఏం పురాణాలు, ట్రాక్. నీ దగ్గర ప్రమాణం లేదు. కానీ నాకంటుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. నా శాస్త్రం నేర్పింది రావుకి కామన్ సెన్స్, నా వేదం నేర్పింది నీకు కామన్ సెన్స్, నా పురాణాలు నేర్పాయి నీకు కామన్ సెన్స్. తల్లిని పెళ్లి చేసుకోమంటే కుదరదంటావు, అక్కడేమో శాస్త్రాలు కావాలి, కామన్ సెన్స్ కావాలి. సాధన చేయమంటే ఎంత పుక్కిడి పురాణాలు అంటారు. అంటే నువ్వు ఒక ఆపర్చునిస్టు అన్నమాట, అవకాశవాదివి. వాడు విమర్శిస్తాడు. ఎందుకనంటే వాడి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక సాత్వికుణ్ణి విమర్శిస్తాడు. అది వాడు చేయగలిగింది. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటే కొన్ని కటువుగా మాట్లాడడం మొదలెడితే వాళ్ళ సిద్ధాంతాలు ఎక్కడ నిలబడవండి. వాడంటాడు, నేను పచ్చి సత్యం మాట్లాడతానండి, నేను పచ్చి సత్యం మాట్లాడతాను. అప్పుడు నువ్వు బతకలేవు. నువ్వు మాట్లాడేది పచ్చి సత్యం కాదు, పిచ్చి సత్యం. పచ్చి సత్యం మాట్లాడితే ఎవడు తట్టుకోలేమండి. సత్యము నగ్నమైంది, దానికి ఏం కవర్ చేయలేవు. మీరెంత కవర్ చేసినా ఆ సత్యం కాల్చుకుంటూ బయటకు వస్తుంది. అందుకనే నగ్న సత్యము అని అంటారు. నగ్న సత్యం అని అంటే సత్యం ఎప్పుడూ నగ్నమైంది, దానికి ఏం కప్పక్కర్లేదు, సత్యం ఎప్పుడు అలానే ఉంటుంది.